ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారి టైం స్టార్ట్స్. మీ అదృష్టం ఇప్పుడు పీక్లో ఉంది. మీ చివరి వారంలో మీకే అదృష్టం పట్టబోతోంది. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ వచ్చేసింది. ఇక మీ యొక్క కష్టం ఇక ఫలించబోతోంది. ఇంట్లో శుభవార్త వినబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదండి. మీనరాశి వారి టైం ఏ విధంగా స్టార్ట్ కాబోతోంది, మీ అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు అందరి గౌరవం పొందగలుగుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు ఎప్పుడూ కూడా అలవాటు పడిన వారుగా ఉంటారు. ఈ మీనరాశి వారికి జీవితంలో ఈ సమయంలో ప్రారంభమవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం చాలా ప్రత్యేకమైనది. ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి అదృష్టకాలం ఇప్పుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతోంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత కష్టాలు పడ్డారో, ఎన్నెన్ని బాధలు అనుభవించారో, ఎంతమందితో మాటలు వినాల్సి వచ్చిందో కూడా దేవుడికి తెలుసు. కానీ మీ యొక్క పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు పీక్లోకి వెళ్ళబోతోంది. మే నెల చివరి వారంలో మీ జీవితంలో ఎన్నెన్నో అద్భుత మార్పులు తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి. మీరు అనుకున్న పని ఆలస్యంగా జరిగిన ఇప్పుడు అది మీకు ఊహించని లాభాన్ని తీసుకురాబోతోంది. చాలా రోజులుగా కూడా చేసినటువంటి చేతిలో నిలవని డబ్బు ఇప్పుడు నిలవడం మొదలవుతుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీకు రావాల్సిన డబ్బు కూడా మీ చేతిలోకి వస్తుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంకొందరికి ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో చేసేవారికి లాభాలు రెట్టింపు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. మీనరాశి వారి హృదయము చాలా మంచి హృదయము. మీరు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారు. కానీ చాలాసార్లు మీ యొక్క మంచితనాన్ని కొందరు ఉపయోగించుకుంటూ ఉంటారు. మీ బాధలను ఎవరు కూడా అర్థం చేసుకోలేదు అనేటటువంటి ఫీలింగ్ అనేది మీలో ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ యొక్క విలువ అందరికీ కూడా తెలిసే సమయం వచ్చింది. మీ కష్టం ఇప్పుడు ఫలించబోతోంది. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుడు ఇప్పుడు ఫలితం ఇవ్వబోతూ ఉన్నాడు. మే చివరి వారం మీ యొక్క జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది చూస్తారు. ఒక్క మంచి వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొందరికి పెళ్లి విషయాలు ముందుకు వెళ్ళవచ్చు. ఇంకొందరికి సంతానం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినవచ్చు. మీ ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఉన్నటువంటి టెన్షన్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీ చుట్టూరు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన కూడా మారుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు సాధించబోయేది చిన్న విషయం అయితే మాత్రం కాదు. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ కూడా మీకైతే కనిపిస్తోంది. ఇది ఒక్క రోజులోనే రాదు. కానీ ఇప్పుడు మొదలయ్యే అవకాశం అయితే మీ జీవితాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళగలదు. అందుకే వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీ యొక్క ఆలోచనలు కూడా ఇప్పుడు పాజిటివ్గానే మారుతాయి. గతంలో జరిగినటువంటి బాధలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఫీలింగ్ మీలో వస్తుంది. దేవుడిపైన మీ నమ్మకము మరింతగా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు మీ యొక్క జీవితాన్ని మార్చే స్థాయిలో ఉంటాయి.
మీనరాశి వారికి ఈ సమయం గోల్డెన్ పీరియడ్ రాబోతోంది. అందుకే భయపడకుండా ముందుకు సాగండి. మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు తీసుకురావచ్చు. మీరు అనుకునే దానికంటే కూడా పెద్ద స్థాయికి వెళ్ళే శక్తి కూడా మీలో కనిపిస్తోంది. అదృష్టం ఇప్పుడు మీ వెంట ఉంటుంది. దేవుడు మీకోసం ఒక పెద్ద ప్లాన్ అనేది సిద్ధం చేశాడు. గుర్తుంచుకోండి, మీ అదృష్టం ఇప్పుడు ఒక రేంజ్లో అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, ఈ యొక్క మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఎటువంటి విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం ఏ విషయమో కూడా చేత కాదు. వీరికి అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. మీనరాశి వారి చేతులు పాదాలు పుష్టిగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి జాతకులు శారీరక అనారోగ్యంతో కన్నా కూడా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వల్ల, అతి తొందరగా వేగంగా చేయడం వల్ల కూడా వీరెప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. ఈ రాశి జాతకులకి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు అనేవి కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని అవాంతరాలు ఉన్నా సరే వాటిని వీరు అధిగమిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను కూడా ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు. బక్కపలుచుగా ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.